హాయ్ ఎవ్రీవన్. సో మేము ఇవాళ రివర్ వాక్ శాన్ అంటోనియో వెళ్తున్నాం. సో ఇక్కడ ఒక పార్కింగ్ లాట్ ఉంది. ఆ పార్కింగ్ లాట్లో పార్క్ చేసేసి మేము ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం. సో అది పర్ అవర్ పార్కింగ్ లాట్ అనమాట. సో $15 per hour ఉండే, ఐ గెస్. ఐ డోంట్ రిమెంబర్, ఇది నేను లాంగ్ బ్యాక్ షాట్ చేశాను. సో ఆఫ్టర్ దిస్ మేము ఇలా నడుచుకుంటూ ఇదంతా శాన్ అంటోనియో టౌన్. సో ఇక్కడ చూస్తే మన మ్యారియట్ ఉంది. సో ఆబ్వియస్లీ ఇక్కడ ఈ ఏరియాలో నేను చూసినంత వరకు అయితే ఎక్కువ మన స్టేస్ ఉన్నాయి, లైక్ మ్యారియట్ ఆర్ సంథింగ్ ఎల్స్. అవన్నీ చాలా పెద్ద పెద్ద హోటల్స్. సో ఇది ఇక్కడ లైటింగ్స్ ఏవైతే కనబడుతున్నాయో అవి మన రివర్ వాక్. సో ఇలా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ మనం ఇప్పుడు ఆ రివర్ వాక్ మధ్యలో వెళ్తాం. సో బేసిక్గా ఒక రివర్, అటుపక్క ఇటుపక్క అన్ని షాప్స్ ఉంటాయి. మన ఇండియాలో లాగా ఎగ్జిబిషన్లో పెట్టిన టూ సైడ్కి అన్ని స్టాల్స్ అలా ఉంటాయి. అండ్ పీపుల్ విల్ బి వాకింగ్ అరౌండ్ ఇట్. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం అన్నమాట. లెట్స్ గో డౌన్. వెళ్ళాక విల్ స్టార్ట్ దిస్. సో ఇక్కడ రోడ్ క్రాస్ చేసి వచ్చాం. అది ఐమాక్స్ అనమాట, ఏఎంసీ ఐమాక్స్. సో ఇలా మెట్లు దిగి మేము మెల్లగా అటు రివర్ వాక్ సైడ్ వెళ్ళాం. సో ఇది రివర్ వాక్. సో చాలామంది ఉండే యాక్చువల్గా ఆ రోజు. అంత కోల్డ్ ఏం లేకుండే, లైక్ ఇట్ వాజ్ మేనేజబుల్, అరౌండ్ 20 to 30 degrees సెంటిగ్రేడ్. సో ఇలా నడుచుకుంటూ, ఇది ఫస్ట్ టైం అనమాట నేను రావటం ఈ శాన్ అంటోనియో రివర్ వాక్. సో అంతా చూస్తూ జస్ట్ ఏముండదు, మోస్ట్లీ అక్కడ వాటర్, అండ్ ఇట్ ఈస్ ఫ్రీ ఎంట్రీ యాక్చువల్గా. సో దీనికి టికెట్ ఏమి ఉండదు, నార్మల్గా పీపుల్ విల్ కమ్ అండ్ వాకింగ్ అరౌండ్ ఇట్. సో సేమ్ ఇది మన స్టాల్స్ లాగా ఒక షాప్ లోపలికి వెళ్ళాను. సో ఇక్కడ అన్ని బట్టలు అండ్ టెక్సాస్ జెర్సీస్ ఆర్ కప్స్. బేసిక్గా ఎవరైనా టూరిజంకి వస్తే శాన్ అంటోనియోలో అయితే ఫస్ట్ ఇక్కడికే వస్తారు. సో ఇందులో వాళ్ళకి చాలా ఐటమ్స్ ఉన్నాయి కొనడానికి. నేనైతే ఏం కొనలేదు, బట్ ద కప్స్ ఆర్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి, అండ్ డిఫరెంట్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, టీషర్ట్స్, అండ్ వీళ్ళ హ్యాలోవిన్ సామాన్లు ఏవేవో చాలా ఉన్నాయి. అండ్ టాయ్స్ యాజ్ యూజువల్. సో ఇవన్నీ సాఫ్ట్ టాయ్స్, బాగుండే చూడటానికి. అండ్ ఎవ్రీవేర్ శాన్ అంటోనియో మార్క్స్, అన్ని రిమార్క్స్ ఉన్నాయి, లైక్ మాన్యుమెంట్స్ ఆర్ వాట్ ఎవర్ ద స్పెషాలిటీస్ దే హ్యావ్. అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. సో అలా చూసి వెళ్ళిపోయాం. ఇదేమో ఒక రెస్టారెంట్. సో ఇది రెస్టారెంట్ అనమాట. వాళ్ళు ఏంటంటే మనం కస్టమైజ్ చేసుకొని పాడిస్తారు కదా, లైక్ ఎనీ బర్త్డే ఆర్ యానివర్సరీ ఏదైనా ఉంటే సమ్ కైండ్ ఆఫ్ సెలబ్రేషన్ లాగా. సో వాళ్ళు అది పాడి దేవర్ సింగింగ్ అండ్ ఎంజాయింగ్. సో అది బాగుండే, కానీ నేను ఎక్కువ చూడలేకపోయినా. నేను వెళ్ళేసరికి అది అయిపోయింది ఆల్మోస్ట్. హియర్ ఇలా స్టెప్స్ ఎక్కి దిగితే మనం ఇంకో సైడ్ ఆఫ్ ద రివర్ వెళ్తాం. సో ఇది రివర్ క్రూజ్. సో అందులో జస్ట్ ఒక రివర్ టూర్ చెప్పి అండ్ శాన్ అంటోనియో గురించి చెప్తూ ఉంటారు, ఈ బిల్డింగ్స్ చుట్టుపక్కల ఉన్నాయి ఏంటి అని చెప్తూ ఉంటారు. అండ్ ఇదేమో సమ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అనుకుంటా ఇవి కూడా. సో అవన్నీ $12, $46 అలా ఉన్నాయి. సో బేసికలీ జస్ట్ ఫన్నీ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్. అండ్ అలానే చాలా స్టోర్స్ ఉండే. నేను అన్నీ ఎక్కువ తిరగలేదు, బట్ ఇది ఇలా కొన్ని టాయ్స్ అయితే చాలా ఉన్నాయి, లైక్ చిన్నపిల్లలకి, లైక్ డైనోసార్స్ అవన్నీ చాలా ఉన్నాయి. అండ్ ద బ్యాగ్స్, దీస్ వర్ ఆల్సో వెరీ క్యూట్. కానీ ఈ బ్యాగ్స్ కాస్ట్ అనేవి నేను చూడలేదు, అంటే ఇవి చాలా థిక్ ఉన్నాయి, అంటే స్టిఫ్గా ఉన్నాయి ఆ బ్యాగ్స్. ఇలా
స్టోర్స్ అండ్ అక్కడ ఏంటో చాలామంది ఉన్నారు అని చెప్పి వెళ్ళి చూడటానికి ట్రై చేసా ఏమవుతుంది ఇక్కడ అని చెప్పి. సో మనం అక్కడ చూస్తే ఒక ఆయన మన నేమ్ని డిఫరెంట్ డిజైన్స్లో డిజైన్ చేసి ఇస్తున్నాడు. లైక్ సపోజ్ మీద ఒక పేరు ఉంటే ఆ పేరుని ఆయన ఒక్కొక్క లెటర్ ఒక్కొక్క డిఫరెంట్ డిజైన్, అది కూడా సమ్ యానిమల్ ఆర్ ఏదో ఒక డిఫరెంట్ ఫామ్ వచ్చేలాగా ఒక్కొక్క లెటర్ని డిజైన్ చేసి అలా ఇస్తున్నారు. సో అందరూ నిల్చొని చూస్తున్నారు ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి. సో ఇది ఒక $100 ఉందనుకుంటా ఈచ్ నేమ్కి. సో చాలామంది ఇచ్చారు. దీనికి ఒక టికెట్ తీసుకొని ఆ టికెట్లో ఇస్తే ఆయన రాసి ఇస్తున్నారనమాట. సో ఆ రోడ్కి అటు సైడు బట్టలు థ్రిఫ్ట్ షాప్స్ లాగా, సో బట్టలు, బ్యాగ్స్, ఇంకా టాయ్స్, ఇలా సేమ్ మన ఇండియాలో ఎగ్జిబిషన్ టైప్, కాకపోతే మన దగ్గర చాలా షాప్స్ ఉంటాయి, ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి. ఇంకా ఈ బట్టలు ఒక్కొక్కటి స్టోర్స్ చూసుకుంటూ వెళ్ళటమే. ఇంకా ఇక్కడ క్రోషే తోని చేసిన లైక్ కీ చైన్స్ ఉండే, ఇవి చాలా బాగుండే. ఇవి కూడా ఐ రిమెంబర్ $8 or $12 అలా ఉన్నాయి. కానీ సో $10 కూడా ఉన్నాయి. అవి డిపెండ్స్ ఆన్ ద డిజైన్. చాలా క్యూట్ ఉండే అవి కూడా. నార్మల్ బ్యాగ్కి కీ చైన్స్ లాగా పనికి వస్తాయి. అండ్ అగైన్ హియర్ వీ హ్యావ్ చైన్స్. సో చైన్స్, రింగ్స్, ఇలా అన్నీ. సో ఇది ఇంకొక రెస్టారెంట్. ఇది నేను రికార్డ్ చేద్దాం అనుకుంటే ఇంకా అయిపోయింది మొత్తానికి ఇది. సో దీన్ని ఏం రికార్డ్ చేయలేదు, జస్ట్ నార్మల్గా అలా చూసుకుంటూ వచ్చాను. సో దట్ ఈస్ ద సేమ్ రెస్టారెంట్ అగైన్. సో ఆ పీపుల్ అటు ఇటు వెళ్తూ ఉంటారు. మనం మాట్లాడుకోవాలి, ఏదైనా బర్త్డేస్ ఉంటే మన దగ్గర బీబీక్యూలో వచ్చి ఎలా సాంగ్ పాడి హ్యాపీ బర్త్డే పాటేస్తారో అలా. సో ఇది నా వ్లాగ్. నేను చిన్నగా చూపించాలంటే ఇది రివర్ వాక్. ఇదంతా తిరిగి మళ్ళీ వచ్చిన దారిలోనే వాపస్ ఇంటికి వెళ్ళాను. బాయ్ బాయ్.